అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఎస్సీజెడ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 కార్మికులు మృతి చెందగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు వివరించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇప్పటికీ 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ కండిషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం ఏదైతే ఎసెన్షియా ఫార్మా ఉందో ఎదుటే ఉన్నాం. మృతులు ఇప్పటివరకు అధికారికంగా అయితే 4 ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఐదో వ్యక్తి కూడా చనిపోయినట్టుంది. 6వ వ్యక్తి ఆల్రెడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఓ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అధికారికంగా అయితే మాత్రం ఇప్పటివరకు 4 మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు బయట ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పరిశ్రమకి లోపల వైపున ఏదైతే పరిశ్రమ ఉంది అదే ఇది ఎంట్రన్స్ పార్ట్. లోపలికి వెళ్ళిన తర్వాత రియాక్టర్ మధ్యాహ్నం భోజన సమయంలో అందరూ షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారిగా ఈ షిఫ్ట్ చేంజింగ్ సమయంలో కొంతమంది ఉన్నారు. అదే కంటిన్యూటీ డ్యూటీలో ఉంటే మృతుల సంఖ్య కానీ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ రియాక్టర్ ఒకసారిగా పేలడంతో సో అక్కడ మనం చూడొచ్చు కొన్ని చెట్టుకి శరీర భాగాలు కూడా వేలబడి ఉన్నటువంటి దుస్థితిని మనం చూసాము. కొంతమంది కాలిపోయి చనిపోయినటువంటి వాళ్ళలో సో ఒకరి పూర్తిగా అంటే ఆ భయంతో బయట నుంచి దూకారా ఏంటి అనే విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో మృతులు అది కరెక్ట్గా 2 గంటలు అంటే 1:15 ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారుగా 3 నుంచి 3:30 గంటల పాటు ఇక్కడ ఫైర్ ఇంజన్లు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి అగ్నిమాపక సిబ్బంది అంతా చేరుకొని వాటిని అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసింది. ఘటనా స్థలానికి ఆల్రెడీ కలెక్టర్తో పాటు జిల్లా అధికారులంతా కూడా రావడం జరిగింది, పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే లోపల ఒకసారిగా ప్రమాదం జరిగిన తర్వాత ఆ బ్లాక్లో రియాక్టర్ పేలిన ఆపోజిట్ ఉన్నటువంటి బ్లాక్లో చాలామంది కార్మికులు ఉండిపోవడం జరిగింది. కొందరు అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళందరినీ కూడా సో క్రెయిన్ల సాయంతో బయటికి తీసి ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. సో ఇక్కడ ముందుని ఎవరైతే ఉన్నారో ఇటు కార్మికులు కానీ స్థానికులు కానీ అలాగే కొంతమంది ఇప్పుడు ఎవరైతే కార్మికులు చెందినటువంటి బంధువులు కానీ వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. సో ఏం జరిగింది ఏంటంటే ఎందుకంటే ఇందులో ఎంతమంది గాయాలయ్యి ఎంతమందికి ఏం జరిగింది అనే వివరాలు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సో ఇక్కడ స్థానికులతో పాటు పరిశ్రమ కార్మికులు వీళ్ళంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మరోవైపు పోలీసులు వీళ్ళు మోహరించున్నారు. లోపల ఆల్రెడీ సహాయ చర్యలను ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే చెల్లా చెదురుగా డ్రమ్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు కూడా లోపల పడి ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళిద్దరూ లోపల పడి ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో ఆ ఘటనా స్థలం అంతా కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం అంతా ఆపరేషన్ చేస్తుంది. సో ఎవరైనా పడిపోయి ఉన్న వీళ్ళని కూడా 1 by 1 బయటికి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్టీఆర్ ఆసుపత్రితో పాటు ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వీళ్ళని తరలించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి ఇది మనకు ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు సో ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతున్న రియాక్టర్స్ అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇదే ప్లేస్లో ఇదే సెజ్లో ఇప్పటికీ దాదాపుగా 4వ ప్రమాదం గత కొన్నాళ్ళుగా చూసుకుంటే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతుంది. ప్రమాదాలపై ఖచ్చితంగా ఆడిటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు చాలాసార్లు సో వీటిపైన దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న కార్మికులు వీళ్ళంతా కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకొని సో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కార్మిక సంఘాలు వీళ్ళంతా కూడా చాలా మంది కార్మికులు ఉన్నారు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు సార్ చెప్పండి. ప్రమాదం మీకు ఎన్ని గంటలు జరిగినట్టు తెలిసింది ఏంటి? సో ఏమైంది లోపల ఎవరైనా ఉన్నారు? సో ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు ఉన్నారు. సో కార్మిక సంఘాలు వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది ఫార్మా కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు అంటే లోపల ఏం జరిగింది ఏంటో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరమ్మ లోపలే ఉన్నారు, ఏం జరిగింది ఏంటి? సో మీరు ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా, ఆ సమయంలో ఏం జరిగింది? సో చూడొచ్చు వీళ్ళంతా కూడా ఆ సమయంలో జరిగినటువంటి ఘటన కానీ దీన్ని తలుచుకొని మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారనేది మనకి స్పష్టంగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో ఏం జరిగింది అనేది ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. తలుచుకుంటే వీళ్ళందరికీ భయానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఏం జరిగింది ఆ సమయంలో? 2 గంటల సమయంలో బి షిఫ్ట్ సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. అంటే ఏ షిఫ్ట్ నుండి దిగి బి షిఫ్ట్కి వస్తున్నటువంటి సందర్భంలో భారీ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. కార్మికుల ప్రాణాలు క్షణ భయాందోళనలో ఫార్మా పరిశ్రమలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. హృదయ విదారకరమైనటువంటి ఘటన. కారణం ఏంటంటే చనిపోయిన శవాలు ముక్కలుగా అయ్యి పేగులు ఏలాడుతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా భారీ ప్రమాదం.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత భారీ ప్రమాదం, ఇంత ప్రాణ నష్టం జరిగినటువంటిది ఇప్పటి వరకు 5 శవాలను గుర్తించారు. ఇంకా శవాలు అక్కడ ఇరిక్కిపోయి ఉన్నాయి. ఇంకా రిస్కీ ఆపరేషన్ జరుగుతుంది. శవాలకు వలలు పెట్టి తీస్తే కానీ శవాలు వచ్చే పరిస్థితులు లేవు. అంటే చెల్లాచెదరమైనటువంటి పరిస్థితి. హృదయ విదారకరమైనటువంటి ఇలాంటి ఘటన చూస్తే అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్ని ఫార్మా పరిశ్రమలు అనుసరిస్తున్నాయి. కారణం ఏంటంటే భద్రతా ప్రమాణాలకు పెద్దపీట ఇవ్వాల్సిన యాజమాన్యాలు భద్రతను పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల ఈ ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి. భద్రతా ప్రమాణాలు ప్రతి సంవత్సరం భద్రతా ఆడిట్ నిర్వహించాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మొద్దు నిద్రలో ఉన్నాయి. యాజమాన్యాలకు అడుగులకు మడుగులు ఎత్తుతున్నాయి. అందువల్ల ఈ రకంలో కూడా ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కూడా ఇలాగే ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమందికి ఇదే సజ్జలో ప్రమాదాలు గతంలో జరిగాయి. సో ఇట్లా ఖచ్చితంగా ఆడిటింగ్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి జరిగేది. అనేక సార్లు ఆడిట్ చేయాలా, నివేదికలు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడిట్లు జరుగుతున్నాయి కానీ నివేదికలు బయట పెట్టినటువంటి పరిస్థితులు లేదు. నివేదికలు బుట్టదొక్కలు అవుతున్నాయి. ఎప్పుడు ఇలా చనిపోయినట్టు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు అడావడి చేస్తున్నారు తప్ప తర్వాత దీని మీద సరైనటువంటి ఒక ఆడిట్ నిర్వహించడం, దాని మీద చర్యలు తీసుకోవడం, దీనికోసం భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం ఆ రకమైన నిర్దిష్టమైన చర్యలు ఉండాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ పరిశ్రమల మీద సరైన పద్ధతుల్లో ఆడిట్ చేసి చర్యలు తీసుకుంటే వేలాది మంది కార్మికుల యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారనేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ దాదాపు అంటే ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినట్టు మీకు ప్రాథమిక సమాచారం? వరకు చూసినట్లయితే 1:30కి షిఫ్ట్ ఎవరైతే ఏ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయే బి షిఫ్ట్ వాళ్ళు రావడంతో వెంటనే అక్కడ బరెస్ట్ అయింది అనడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు చాలామంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం గందరగోళం పడిపోయి ఇక్కడ పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు ఎస్జెడ్ గ్రామం, నిర్వాసితుల గ్రామం, 22 గ్రామాలు కలిగిన ఉన్నారు. అదేవిధంగా పక్కన లాలంకోడూరు ఉంది, దుప్తూరు ఉంది, మాటూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు వరకు చూసినట్లయితే ఎస్జెడ్ కాలనీలో 2 చనిపోయారు. అలాగని ఆ ఫ్యామిలీ గందరగా అలో లక్షణాలైన ఎడుతూ బాధపడుతూ ఉన్నారు. అదే కాదు ఆ చుట్టుపక్కల హారికాలుగానే కాకినాడ మనిషి చనిపోయారు. ఇంకా శిథిలాల మీద ఎంతమంది ఉన్నారో ఏంటనేది తెలియదు. ఇటువంటి సంఘటనలు అనేది ఇక్కడ పక్కన ఉన్న వసంత కెమికల్ నిన్న కాక మొన్న జరిగింది. తర్వాత సాహిత్య ఫార్మాలో, ఈ గతంలో పెర్రేఎల్ఎస్ కంపెనీలో, ఈ ఫార్మాలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ప్రభుత్వ యంత్రాంగం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడే ఆడిట్లు చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. సేఫ్టీ ఇన్స్పెక్టర్ కానీ, లేబర్ అధికారులు కానీ వచ్చి తూతూ మంత్రంగా వెళ్ళిపోతారు తప్ప కానీ ఈ కార్మికుల సేఫ్టీ గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి ఉంది. ఈ లాభాలే ఆలోచనలో ఉన్నారు తప్ప కార్మికుల రక్షణ, వాళ్ళ భద్రత మీద ఎటువంటి ఆలోచన లేదు. వెంటనే సేఫ్టీ అధికారులు, రెవెన్యూ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ యంత్రం వెంటనే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది. మరో కంపెనీ యాజమానికి భయం అనేది ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్. సార్ ఈ కంపెనీ తలక క్యాజువల్ సార్, మేము బీసీటీ ఎక్కడం కానీ కరెక్ట్ 2:20 కల్లా వెళ్తున్నాం సార్ డ్యూటీ కానీ, అంతట్లోనే డడే సౌండ్ పేలగానే మేము పెరగడి వచ్చాం సార్. అది కదా సార్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తుంది. కరెక్ట్గా షిఫ్ట్ చేంజింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 5 మృతి చెందారు. అయితే ఇంకా మృతదేహాలు ఉన్నాయనేది ఒక అనుమానం. సో అధికారికంగా అయితే ఇంకా ఎంతమంది చనిపోయారంటే చెప్పాల్సిన అధికారికంగా 4 మాత్రమే చెప్పారు. ఇప్పుడు 5 చనిపోయినట్టు తెలుస్తుంది. 6వ వ్యక్తి కూడా చనిపోయారనేది ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంటుంది. సో ఎవరు చనిపోయారు, ఎవరు ఉన్నారు అక్కడ, రెస్క్యూ ఆపరేషన్స్ అని కూడా, ఎందుకంటే అది బ్లాస్ట్ అయిన తర్వాత ఆ ప్రమాదం చుట్టూ చూస్తే ఇప్పటికీ అక్కడ మృతులు కానీ మిగతా కొంతమంది ఇరుక్కున్నారు అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఎవరైనా అపస్మార స్థితిలో ఉన్న వాళ్ళని లేకపోతే వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ అంబులెన్స్లు కానీ ఇవి కానీ తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం బంధువులు, చుట్టుపక్కల వాళ్ళందరితో మాత్రం ఇదంతా కూడా భయానకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.